ఓం నమ శివాయ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మనం శివరాత్రి అంటే పొద్దున నుంచి సాయంత్రం దాకా గుడికి వెళ్ళి శివుడికి అభిషేకాలు అవి చేయించి మన బాధలు అవన్నీ చెప్పుకొని మనకు కావలసినవి శివయ్యని అడుగుతుంటాం. మనకి శివయ్య మీద ఉన్న భక్తిని చాటుకుంటాం. కానీ మన బాధలు విని మన కష్టాలు తీరాలంటే శివరాత్రి రోజు ఒక సమయం అనేది మాత్రం ఉంటుంది. ఆ సమయంలో కానీ మనం శివయ్యకి మన బాధ చెప్పుకుంటే తప్పనిసరిగా నెరవేరుతుంది అని శివపురాణం చెబుతుంది. ఆ సమయమే లింగోద్భవ సమయం. అసలు ఈ లింగోద్భవ సమయం నుంచే శివరాత్రి పుట్టుకొచ్చింది. పరమేశ్వరుడిని నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి అనే పేర్లతో ఈ 5 విధాలుగా ఆరాధించాలని శివధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. వీటిలో దేన్ని తీసుకున్నా సరే అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా వ్యవహరిస్తాం. ప్రత్యేకించి అర్ధరాత్రి 12 గంటల నుండి 12:48 వరకు గల కాలమే లింగోద్భవ సమయం. ఈ సమయంలో కానీ మనం శివయ్యని అభిషేకించి దర్శనం చేసుకొని పూజిస్తే అనుకున్నవి తప్పనిసరిగా నెరవేరుతాయని నమ్మకం. 48 నిమిషాలు సమయం అంటే 24 నిమిషాలను ఒక గడియగా విభజిస్తే 2 గడియల కాలం అన్నమాట. అప్పుడు కనుక మనం పరమేశ్వరుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి, మోక్షం సిద్ధిస్తుంది. మిగతా సమయాల్లో వీలు కాకపోయినా మహాశివరాత్రి నాడైనా సరే ఆ నీలకంఠుడిని లింగోద్భవ కాలంలో పూజించండి. మీరు అనుకున్న విధంగా తరించండి. చెప్పాను కదా, శివరాత్రికి తప్పనిసరిగా 12 నుంచి 12:48 నైటు చాలా ముఖ్యమైనది. అలా కుదరని పక్షంలో మనం నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి అని ఉంటాయి కదా, ఆ రోజులలోనైనా సరే కంపల్సరిగా నైట్ టైం మాత్రమే శివయ్యకి చాలా ఉపయోగకరంగా ఉండే సమయం. ఓం నమ శివాయ. అందరికీ ఆ శివయ్య అనుగ్రహం కలుగుగాక.